కొత్త ఆపర్చునిటీ, ఒక విండో టు కనెక్ట్ విత్ ద వరల్డ్. డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే మనం అందరూ కంప్యూటర్, స్క్రీన్, బిల్డింగ్ గురించి మాట్లాడతాము, కానీ నా కోసం ఇవాళ గుట్లపట్టు మన సూపర్ 50 స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఆరోహణ్ ఒక సంస్థ ఎన్జిఓ ఐఆర్సిటీసీ వాళ్ళు సిఎస్ఆర్ నిధులతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఒక 15 కంప్యూటర్స్తో. సో మన పిల్లలకి ఖచ్చితంగా ఒక డిజిటల్ లిటరసీ ఇవ్వడానికి ఈ కంప్యూటర్స్ గురించిన నాలెడ్జ్ పెంచడానికి కోసము ఈ ప్రయత్నం చేశారు. వాళ్ళకి నా అభినందనలు. అండ్ ఇక్కడ ఉన్న టీచర్స్ అండ్ అదర్ మేనేజ్మెంట్ కూడా దాన్ని వెల్కమ్ చేసేసుకొని పిల్లలకి అందుబాటులో పెట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మన పిల్లలకి ఇంకా ఇట్లాంటి సిఎస్ఆర్ నిధులు ఇలాంటి వివిధ వ్యవస్థలు వచ్చి మనకి ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి కోసము ఖచ్చితంగా ప్రోత్సహించాలి. దానికోసం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. మేము ఆరోహణ్, ఇది ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్. అరకు వ్యాలీలోని మాకు పనిచేయడానికి అనేసి చాలా, అంటే నేను 2019లోని ఇక్కడ మొదలుపెట్టాను. ఐ వాజ్ వెరీ మచ్ కన్సర్న్ విత్ ద కండిషన్ ఆఫ్ ద చిల్డ్రన్, స్కూల్స్ అండ్ ఆల్. 2023లోని మాకు ఫాక్స్కాన్, అది యాపిల్ తాలూకా ఇది వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. లైవ్లీహుడ్, హెల్త్ అంతాను. దట్ వాజ్ అ హ్యూజ్ ప్రాజెక్ట్. వాళ్ళు సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. మేము కంటిన్యూ చేసాం బలియాగూడ ప్రైమరీ స్కూల్లోని. ఇంకా నాకు అనిపించింది ఏంటి అనేసి అంటే, ఒక పెద్ద డివైడ్ ఉంది, డిజిటల్ డివైడ్ స్కూల్స్లోని. అంటే బ్యాక్వర్డ్ పిల్లలు, హిల్స్లోని పిల్లలు, ట్రైబల్, ఇంకాను సెక్లూడెడ్ కమ్యూనిటీస్. అయితే ఈవెన్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కంప్యూటర్స్ రాకపోవడం చాలా పెద్ద అంటే డివైడ్. అయితే ఈ పిల్లలు ఒకవేళ కానీ వాళ్ళకి ఎట్ పార్ మనం వాళ్ళ వరకు తేవాలనుకుంటే కంప్యూటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ దీంట్లోని అందరికంటే అట్రాక్టివ్ ఇదేంటి అనేసి అంటే ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్, సో దట్ ద ఎంటైర్ ASR district will be using digital tools to teach the children. Children are bright, teachers are very very bright, but they are not equipped with digital tools. అది అందరికంటే పెద్ద. అందుకోసం అనేసి I am traveling all the way from Delhi to this place. ఇంకా the selective schools where principals, teachers and they are doing very good, and my commitment is to bring them like children should shine like this thing. ఇంకొక మాట కూడా నేను ఎప్పుడు అంటాను, if you want to shine like sun, then you have to burn yourself like sun. అది అందుకు నేను వీళ్ళందరికీ ఎక్కడున్నానో సరే నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్. యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఎన్ని కంప్యూటర్లు ఇస్తున్నారు మేడం గారు? 15 కంప్యూటర్స్ ఇస్తున్నాము. ఇది చాలా లగ్జూరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అగైన్ నేను ఇందులో అందరికంటే క్యాచ్ పాయింట్ ఏమిటి అనేసి అంటే టీచర్స్కి ట్రైనింగ్, విచ్ నో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టేకింగ్ this responsibility. IRCTC, they are convinced with this. ఇంకా వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఏమిటి అనేసి అంటే మేయర్ కంప్యూటర్స్ ఇచ్చిస్తే ఏమీ లాభం లేదు. ఈ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఎప్పటి వరకు అయితే ఆ టీచర్స్ యూజ్ చేయడం అయితే. అయితే కలెక్టరేట్ మేడం వాళ్ళు, డిడి మేడం, కలెక్టర్ గారు, వీళ్ళకి అనమాట మన తాలూకా ఇదొక కొలాబరేటివ్ ఎఫర్ట్. ఇది ఉత్తి ఆరోహణ కాదు, ఇక్కడ తాలూకు స్కూల్ ప్రిన్సిపల్స్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ దెమ్ ఆల్సో. దే ఆర్ లోడెడ్ విత్ వర్క్ అండ్ ఆల్. ఈవెన్ ఐ థింక్ హియర్ ATW ఈజ్ స్టాండింగ్, డిడి మేడం ఈజ్ స్టాండింగ్. సో దిస్ ఇస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. అయితే మేము దీనికి హైబ్రిడ్లోని మనం చేద్దామని చెప్పేసి, సో దట్ టీచర్స్ విల్ బి మోటివేటెడ్, దే విల్ బి కనెక్టెడ్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అండ్ ఆల్. దట్స్ ఇట్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక 4 ఇన్స్టిట్యూషన్లు ఇచ్చామంటున్నారు. మేము బుర్రాలోని కూడా పెట్టాము, బుర్రా బాయ్స్ స్కూల్లోని, టోకూర్ గర్ల్స్ స్కూల్లోని, ఇక్కడ కూడా ఇది గుత్తులపుట్టు కదా, గుత్తులపుట్టులోనే లచ్చలపూట్లోనే పెట్టాము. ఫర్దర్ ఇంకేమైనా ఇచ్చే ఉద్దేశం ఉన్నా, ఇంకేమైనా స్కూల్స్ పెంచుతారు మేడం? Yes, this year we are planning to like minimum of 10 schools we are planning, but God knows. Thank you madam. Thank you so much. God bless you.